హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అప్సరా బ్లాగ్స్. ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ షూట్ చేశాను ఈరోజు. యాక్చువల్గా నేను అరిటాకు కట్ చేయడం కోసం ఆ పెరట్లోకి వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి కొంగ ఇలా పడిపోయింది. ఫస్ట్ ఇది ఎలా ఉందంటే ఇలా కూర్చొని ఉంది, హెడ్ కనిపించలేదు, కానీ చిన్నదిగా మూవ్ అవుతుంది అనమాట. నాకు భయం వేసింది, తల కనిపించకపోయేసరికి తలగాని కట్ అయిపోయిందేమో అని. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే బాగానే ఉంది, ప్రాణం కూడా ఉంది. ఫస్ట్ వాటర్ పెట్టాను, లైట్గా తాగింది. అక్కడ వదిలేసి వచ్చానమాట మా మమ్మీకి చెప్దామని. మా మమ్మీ ఏమో తిట్టింది, అక్కడ ఏమైనా వదిలేస్తే ఏదైనా వచ్చి తినేస్తాయి, పైకి తీసుకురా అని. నేను మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చానమాట. తీసుకొచ్చి కొంచెం బియ్యం పెట్టాము తింటుందని, కానీ తినలేదు. నెక్స్ట్ మా మమ్మీ అన్నం పెట్టింది, అన్నం కూడా తినలేదు అది. వాటర్ అయినా తాగుతుందేమో అని, అంటే నార్మల్గా పెడితే తాగట్లేదు. ఇంక అందుకని నోరు తెరిచి ఇలా పెట్టామన్నమాట. ఒక 2, 3 సార్లు తాగింది. దీనికి కరెంట్ షాక్ కొట్టిందో ఏమో ఏం తెలియట్లేదు, అలా పడిపోయింది. ఇప్పుడైతే బాగా షివరింగ్ వస్తుందనమాట, వణికిపోతుంది. అలా కూర్చొనుంది, చిన్న చిన్నగా కదులుతూ ఉంది. దీనికి ఏం ఫుడ్ పెట్టాలో, మళ్ళీ ఏం ఫుడ్ తింటే ఇది మళ్ళీ దానికి స్ట్రెంత్ వస్తుందో, మళ్ళీ ఎగరగలుగుతుందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఫస్ట్‌లో అసలు దీనికి వాటర్ కూడా తాగేంత ఓపిక లేదు. ఇప్పుడు మనల్ని పొడిచేంత ఓపిక వచ్చేసింది. నేను మళ్ళీ వాటర్ పెడుతుంటే పొడిచేస్తుందనమాట. చూడండి మీరే ఎలా పొడుస్తుందో. అది ఇంక పొడిచేసరికి ఇంక నేను దాన్ని అలా వదిలేసి ఇంక నేను ఇంట్లోకి వెళ్ళిపోయాననమాట. మళ్ళీ మా అక్క దీన్ని తీసుకొచ్చి కుంకుమ పెట్టి దేవుడికి దండం పెట్టించి అన్నీ చేసింది ఇంట్లోకి తీసుకొచ్చి. అయినా అలా కూర్చొనే ఉంది, ఏం చేయలేదు. సరే ఇది వాటర్ దగ్గర ఎక్కువ ఉంటుంది కదా అని టబ్‌లో వాటర్‌లో కూడా పెట్టాము, అయినా ఎగరలేదు. నెక్స్ట్ నేను కొన్ని టమాటా ముక్కలు పెట్టాను, మళ్ళీ పొడిచేసింది నన్ను. దీనికి ఏం ఫుడ్ పెడితే మళ్ళీ స్ట్రెంత్ వస్తదో, ఇది మళ్ళీ నార్మల్‌గా ఎగరగలుగుతుందో ప్లీజ్ మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో దట్ మళ్ళీ దానికి మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ. బాయ్.